నిద్ర లేచినప్పటి నుండి పడుకునే వరకు ఏమి చేస్తుంటామో, ఏమి ఆలోచిస్తుంటామో, ఎవరిని కలుస్తున్నామో, ఏమి మాట్లాడుతున్నామో వాటి ప్రభావం మన జీవితం పైన పడుతుంది. నిమ్మ చెట్టుకు నీళ్లు పోస్తే నిమ్మకాయలు, జామ చెట్టుకు నీళ్లు పోస్తే జామ పళ్ళు వస్తాయి. అలాగే నీవు రోజు ఉన్నతమైన ఆలోచనలు చేస్తూ, ఉన్నతమైన వ్యక్తులను కలుస్తూ, ఉన్నతమైన పనుల కోసం శ్రమిస్తే ఉన్నతమైన వ్యక్తిగా వెలుగొందుతావు. రోజులు ఎలా గడుస్తున్నాయో అన్నదాన్ని బట్టే నీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకోవచ్చు. నీ భవిష్యత్తు వర్తమానంపై ఆధారపడి ఉంటుంది. అద్భుతాలు వాటంతట అవే జరగవు. నిజాన్ని ఒప్పుకో. మారాల్సింది మనమే. మనం మారకుండా సమాజాన్ని దూషిస్తే మనల్ని మనం అవమానపరుచుకున్నట్లే. సమాజం గొప్పోళ్లకు మాత్రమే చప్పట్లు కొడుతుంది. వారు చేసే చిన్న పనుల్ని కూడా పెద్ద కళ్ళతో చూస్తుంది. నీ తలరాత ఎక్కడో రాశారు అనుకుంటే నీవు అక్కడే ఉండిపోతావు. నీ చేతుల్లో నీ తలరాత ఉంది, నీ చేతల్లో నీ భవిష్యత్తు ఉంది అనుకుంటే ముందుకు సాగిపోతావు. మనం 10 మందికి సహాయం చేసేలా ఉండాలి. అది మాట సహాయమైనా, డబ్బు సహాయమైనా ఎప్పుడూ ఒకరి సహాయం పొందుతూనే ఉండాలా? సహాయం చేయకూడదా? చెప్పు. జీవితాన్ని కలగను, జీవితాన్ని ఆశించు. గుర్తుపెట్టుకో, నీవు ఎంత గొప్ప కలలు కంటావో అంత కఠినమైన పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చివరికి విజయం నీదే. గుర్తుపెట్టుకో, ఈ జీవితం మనది. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి.